పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. మన ఇళ్లలో చాలా కష్టాలు ఉంటాయి. ఫస్ట్ పని చేయాలంటే ఆ పని ప్రారంభం అవ్వడానికే ఆటంకం. ఒకవేళ అటుపోయి ఇటుపోయి మనం స్టార్ట్ చేస్తే అది సక్సెస్ అవ్వదు. పెళ్ళిళ్ళు, పిల్లలు, అప్పులు, మన దగ్గర డబ్బులు ఉండి వాళ్ళకి ఇస్తే మన డబ్బులు మనకి తిరిగి ఇవ్వడానికి వాళ్ళ ఇంటి చుట్టూ మనమే తిరగాల్సి వస్తుంది. ఇలా ప్రతి సమస్యతో కుటుంబం బాధపడుతూనే ఉంటుంది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారాలు వెతికే కన్నా ముందు అసలు సమస్య ఎందుకు వస్తోంది అనే మూలం వెతుక్కుంటే ఆటోమేటిక్ గా మనకు సొల్యూషన్ కనిపిస్తుంది. ఈ అన్ని కష్టాలకి, ఇన్ని సమస్యలకి కారణం ఏంటి అనే విషయాన్ని మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు. మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, అనేక సమస్యలు, అసలు సమస్య లేని ఇల్లు లేదు అంటే అతిశయోక్తి కాదు. చాలా మంది డబ్బులున్న వాళ్ళు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు అబ్బా సుఖంగా ఉన్నారు అనుకుంటారు. కానీ మనం బాగా తరచి చూస్తే ఎవరి జీవితంలోనూ అంత శాంతి, సుఖంగా అనిపించట్లేదు. అసలు ఈ సమస్యలకు మూలం ఎక్కడుంది? మీరంతగా గమనించుకుంటేనమ్మా, పూర్వకాలంలో బహుసంతానం అంటే ఒక కుటుంబంలో 15 మంది 20 మంది సంతానం ఉన్నా ఒక్క తండ్రి అనే ఒక్క రెక్క మీద, తల్లి అనే ఇంకొక రెక్క మీద, తల్లి కుటుంబ బాధ్యత, ఇంట్లో ఉన్నటువంటి ఇంటి బాధ్యత, తండ్రి ఆ బరువు బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు మోసేవారు. ఈ ఇద్దరు కష్టపడి 15-20 మంది సంతానాన్ని పెంచి, పోషించి, పెద్ద చేసి, వివాహాదులు జరిపించి, వాళ్ళకంటూ సుఖజీవనాన్ని ఏర్పాటు చేసి తనువు చాలించేవారు. మరి ఈ రోజుల్లో పిల్లలు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి, ఒకటి లేదా ఇద్దరు. అయినా కానీ ప్రతిరోజు సమస్యలతో సతమతం అవుతుండడమే. ఒక సమస్య తీరిందంటే ఇంకో సమస్య వస్తూ ఉంటుంటుంది. ప్రశాంతత లేని జీవితం. ఇప్పుడు చాలామంది మన ప్రేక్షకులే ఏమనుకుంటారంటే, బాగా ధనికులైన కుటుంబాలలో డబ్బు బాగా ఉంటుంది, వాళ్ళు కోరుకున్నది వెంబడే వచ్చేస్తుంది, కాబట్టి వాళ్ళకి ఇంకేం కష్టాలు ఉంటాయి, అన్ని కష్టాలు డబ్బుతోనే కదా, మనలాంటి మధ్యతరగతి కుటుంబీకుల్లో రెక్కాడితే డొక్కాడదు, డబ్బు అనేటువంటిది తక్కువగా ఉంటుంది అని చెప్పి అనుకుంటుంటారు. కానీ అదేమంటారు, ఎండమావిలాగా దగ్గరికి వెళ్తే తప్ప అసలు విషయం గమనించారు. దూరపు కొండలు నునుపు. అసలు చెప్పాలంటే మధ్యతరగతి కుటుంబీకుల్లో సమస్యలు ఉన్నా సంతోషం కూడా ఉంటుంది. ధనికుల కుటుంబాల్లోనే సమస్యలు ఎక్కువగా ఉంటుంటాయి. ఎందుకంటే వాళ్ళు సంపాదించిన సొమ్ము ఖచ్చితంగా అన్యాయర్జితంలోనే ఉంటుంది. సక్రమంగా సంపాదిస్తే వాడు షార్ట్కట్లో ఎట్లా ధనవంతులు అవుతారు 5 సంవత్సరాల్లో. కింద బీద కుటుంబంలో ఉన్న వాళ్ళు బాధలు పడుతున్నా అంటారు. వాళ్ళు ఉన్నంత సంతోషంగా వాళ్ళు 100 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు ఒక సినిమాకు పోతారు, కుటుంబంలో భార్య పిల్లలు కలిసి ఆనందంగా ఉంటారు, ముచ్చట్లు పెట్టుకుంటారు. వాళ్ళు సంతోషంగా ముచ్చట్లు పెట్టుకున్నట్టుగా ఎవరు పెట్టుకోలేరమ్మా. మరి వాళ్ళకి డబ్బు లేదు, వాళ్ళకేం పెద్ద ఆశయాలు లేవు. మనిషికి అందరినీ కూడాను ఎదగాలనే ఆశ, కోరిక ఉండడం తప్పు కాదు. కానీ దాన్ని నెరవేర్చుకునే క్రమంలో ఎంతో మంది సమస్యలతో సతమతమవుతున్నారు. అనుకున్నవి జరగకపోగా లేని కొత్త ఇబ్బందుల్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇలా మనం చూసుకుంటే ఏ రకంగా చూసుకున్నా ఆ రకంగా ఇబ్బందికర పరిస్థితులు అంటే ఎందుకు కలుగుతున్నాయి అనంటే, ప్రతి కుటుంబంలో కూడా పంచశాప ప్రభావాలు అనేటువంటివి ఈ కాలంలో ఉన్నాయి. పంచశాపాలు అనంటే స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము, పితృశాపము. ఈ శాప ప్రభావాలు కుటుంబంలో ఉండడం వల్ల తరచూ అనేక రకాలైనటువంటి సంతోషాలు లేకపోవడం, బాధలకి గురవుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే మనం గమనించుకున్నట్లయితే ఎలా గమనించుకోవాలి, అసలు ఎందుకు వచ్చాయి, పూర్వకాలంలో లేనివి ఈ కాలంలో ఎలా ఉన్నాయి అంటే, పూర్వకాలంలో మీరు చూసారంటే మీ తాత ముత్తాతల్లో ప్రతి కుటుంబంలో కూడా ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపేవాళ్ళు, దేవతా పూజలు చేసుకునేవాళ్ళు, గతించిన వాళ్ళకి పిండ ప్రదానాలు శాస్త్రీయంగా జరిగేది. ఏవి మంచి కార్యక్రమాలు ఏవి చేయాలి, ఏవి చేయకూడదు అని తెలుసుకొని, అసలు బ్రాహ్మణులు ఇతర వర్ణాలతో సంబంధం లేకుండా అందరికీ జ్ఞానం ఉండేది. తెలుసో తెలియకో పెద్దవాళ్ళు చెప్పారని చెప్పి పూజలు చేసుకున్నారు. కానీ ఈ రోజుల్లో వాళ్ళకి అవకాశం లేదే. పైగా మనం గమనించుకున్నట్లయితే పూర్వకాలంలో నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించారు. కానీ ఈ కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నారు.
వీటన్ని అంటే ఏంటి ఈ పంచశాపాలు ఉండడం వల్ల ఏంటంటే ఒక్కొక్క శాపం గురించి స్త్రీ శాపం ఉన్నప్పుడు స్త్రీలని బాధ పెట్టడం, వాళ్ళకి దక్కాల్సిన సంబంధించినటువంటి ఈ ఆస్తిలు వాళ్ళకి వాటా సరిగ్గా ఇవ్వకపోవడం, కడుపు కన్న సంతానాన్ని తెచ్చుకున్న కోడల్ని ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టడం స్త్రీ శాపానికి గురవుతుంది. అలాగే పితృశాపము అన్నప్పుడు తండ్రి లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి లేదా భార్య వైపు 3 తరాల్లో దుర్మరణాలు జరిగిన దైవశాపము అనేటువంటిది. దైవశాప ప్రభావం అన్నప్పుడు శ్రీరాముల వారు దైవశాప ప్రభావంతో జన్మించారు. అందుకనే బ్రాహ్మణ శాపం అది. అందుకనే మీరు గమనించుకుంటే బ్రాహ్మణుడిగా పుట్టి రాక్షస లక్షణాలు ఉన్న రావణు చేత బాధపడ్డాడు. అక్కడ మీరు గమనించుకుంటే బ్రాహ్మణ శాపానికి అది. సర్పశాపము అంటే ఎవరినైనా పాముల్ని చంపినా, పుట్టల్ని తొలగించినా, గర్భవతిగా ఉన్నప్పుడు ఆ స్త్రీమూర్తి పాముల్ని దాటినా, పాము పుట్టల్ని దాటినా సర్పశాప ప్రభావం ఆ కుటుంబాన్ని వెంటాడుతుంది. ఈ సర్పశాప ప్రభావం వల్ల తరచూ చర్మ సంబంధమైనటువంటి వ్యాధులతో సతమతమయ్యే పిల్లలు, వినికిడి లోపము, దృష్టి లోపంతో ఉన్న పిల్లలు, వాక్కు లోపంతో ఉన్న పిల్లలు పుడుతుంటారు. ఇవి సర్పశాప ప్రభావాలు. బ్రాహ్మణ శాప ప్రభావం ఉన్నప్పుడు ప్రధానంగా ఈ సంబంధించినటువంటి పనులలో ఆటంకాలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. దైవ శాపం ఉన్నప్పుడు దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది, అన్ని దగ్గర దాకా వచ్చిపోతుంది. ఇవన్నీ పంచశాప ప్రభావాలు. ఇవన్నీ ఎలా గుర్తుపట్టడం అంటే తండ్రి లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి లేదా భార్య వైపు 3 తరాలు దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఏ విధంగానైనా చనిపోయినా, స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య జరిగిన, పిల్లిని చంపిన, పాముని చంపిన, కుటుంబంలో మరణించిన వాళ్ళకి పిండ ప్రదానాలు చేయలేకపోయినా, అలాగే కరోనాలో చనిపోయిన, మశూచి వంటి వ్యాధులతో చనిపోయిన, ఇవన్నీ కూడా పంచశాప ప్రభావాల గురవుతాయి. వీటి కోసం పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలి. మనం దేవుడి పూజ చేశాము, దేవుని సంబంధించినటువంటి ఎన్నో మొక్కులు మొక్కాము, అయినా దేవుడు కరుణించట్లేదు అని చెప్పి చాలామంది వాపోతూ ఉంటుంటారు. అసలు చేయాల్సింది దేవుడి పూజ అనేటువంటిది మన స్వార్థం కోసం, మన కోరికలు నెరవేరడం కోసం చేస్తున్నామే తప్ప అది మన స్వప్రయోజనం. కానీ మనల్ని చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడి పెంచి పెద్ద చేసి ఒక స్త్రీమూర్తి ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ జన్మనిస్తుంటే ఎంత నరకని అనుభవించి భూమి మీద తీసుకుని వస్తుంది. అలాంటి వాళ్ళ రుణాన్ని తీర్చుకోలేకపోతున్నామే. తండ్రి రుణము, తల్లి రుణాన్ని తీర్చుకోలేకపోతున్నాం. బ్రతికుండగా వాళ్ళ రుణాన్ని తీర్చుకోలేము. కానీ చనిపోయిన తర్వాత వాళ్ళకి పేరు మీద జరిపే శ్రాద్ధక్రియలే ఆ యొక్క సంబంధించినటువంటి రుణాన్ని తీర్చుకోవడం. కాబట్టి ఇవన్నీ చేసుకోవాలమ్మా. మనకు వేదంలో చెప్పబడినటువంటిది ఏంటనంటే దేవతల యొక్క గొప్ప శక్తుల్ని కొనియాడుతూ చెప్పబడింది అంతే తప్ప నన్ను పూజించు, నన్ను పూజించని ఏ దేవత గురించి చెప్పలేదు. పూజ చేసినా చెయ్యకపోయినా నీ విధి, నీ కర్తవ్యం నువ్వు చెయ్యి. కానీ మానవుడిగా పుట్టినందుకు ఖచ్చితంగా పిండ ప్రదానం చేయాల్సిందే, శ్రాద్ధక్రియలు చేయాల్సిందే అని చెప్పి శాసించింది వేదం. ఇది వదిలేసేసి మన స్వార్థం కోసం, మనకు పనులు కావడం కోసం మనం హుండీలో డబ్బులు వేయడాలు, స్వామికి లంచం ఇవ్వడాలు, ఇవన్నీ ఎందుకమ్మా? ప్రేమగా కొలిస్తే చాలు కదా. కానీ ఇక్కడ మనం ఈ యొక్క పిండ ప్రధాన కార్యక్రమాలు చేయలేకపోవడం కూడా ఈ పంచశాప ప్రభావాల కిందికే వస్తాయి. ఈ పంచశాప ప్రభావాల గురించి తెలుసుకోవాలంటే అనేక ధారావాహికలుగా మనం చెప్పుకోవాలమ్మా. ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఇది ఒక మొదటి ధారావాహికలనే. దీన్ని తరచూ తెలుసుకుంటుంటుంటే, ఒక్కొక్క విషయం తెలుసుకుంటుంటుంటే నిజంగా ఇంత ప్రభావం ఉంటుందా అని తెలుసుకోవచ్చు. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పంచశాప ప్రభావాలు ఉండడం వల్లనే మానవుడి జీవితంలో అష్ట కష్టాలు, ఇబ్బందులు ఉంటున్నాయని గమనించే 2013 నుంచి మన పీఠం ఆధ్వర్యంలో ఈ పంచశాప నివృత్తి పూజలు, హోమాలు అనేటువంటివి సశాస్త్రీయంగా చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఇలాంటి దోషాలు కనుక కుటుంబంలో ఉంటే వాటి పరిహారం ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఎందుకంటే ప్రతి నెల మన పీఠం ఆధ్వర్యంలో జరుగుతాయి కాబట్టి అవకాశం ఉంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక రాబో ధారావాహిక కార్యక్రమంలో భాగంగా ఇది ఒక మనకు సంబంధించి అనేక భాగాలుగా దీని గురించి వస్తుంది. ఎందుకంటే సవివరమైనటువంటి వివరణాత్మకమైనటువంటి విశ్లేషణ ఇది ఇందులో ఉంది. అసలు కావాలి కూడా. ఎందుకంటే చాలామంది మనుషులకి మనం ఏం చేస్తున్నాం, ఎందుకు పూజలు చేసినా ఎందుకు ఫలించట్లేదు,
జాతకంలో పోతే ఎన్ని జాతకాలు చూపించినా ఎంతమంది దగ్గర చూపించినా ఎంతో మంది చెప్పిన పరిహారాలు చేసినా ఫలించట్లేవు. ముఖ్యంగా పెళ్లిళ్ళు పిల్లల విషయం అయితే ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య అది చాలా పెద్దది. తెలియక అంటే ఆ పూజలు చేయడం వల్ల ఫలించట్లేదు అనట్లేదమ్మా. ఆ పూజలు చేసిన ఫలితం అనేది పొందలేకపోతున్నారు. ఫలితం ఎక్కడ ఉంటుంది? ఆ పూజ చేసిన ఫలితం అంతా ఇంటి గుమ్మం దగ్గరే ఆగిపోతుంది. ఇంట్లో తిష్ట వేసిన ఈ పంచశాప ప్రభావాలు ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పటి వరకు మనం ఏ సంకల్పం కోసమైతే మనం పూజలు చేశామో, దానాలు చేశామో, మంచి పనులు చేశామో ఆ పుణ్యఫలం అంతా మనం అనుభవిస్తాం. అంటే ఆ పంచశాపాలు తొలగిపోగానే మనం ఇదివరకు చేసుకున్న పూజల ఫలితం మనం పొందుతాం. కాబట్టి ఈ పంచశాప ప్రభావాలు కుటుంబంలో ఉండడం వల్ల అన్నీ అవుతున్నట్టే అనిపిస్తాయి. ఇక రేపు అమ్మాయిని చూసి వచ్చాం, మనం ఓకేనా, వాళ్ళు ఓకే అన్నారు. తీరా ఎంగేజ్మెంట్ దగ్గరకు వచ్చేసరికి మా అమ్మాయికి ఇష్టం లేదు, మా అబ్బాయికి ఇష్టం లేదు, ఏదో ఒక మార్త. పెళ్లి దగ్గరకు వచ్చి కూడా దూరమైన వాళ్ళు ఉన్నారు. దీనికి సెలబ్రిటీస్ కూడా అతీతం కాదు. ఎవరు కాదమ్మా, ఇలా పెళ్లి చేసుకుంటున్నారు, అలా వచ్చేసి బయటకు వస్తున్నారు. ఖచ్చితంగా అటువంటి కుటుంబాలలో పంచశాప ప్రభావాలు అనేటువంటివి ఉంటాయి. దీన్ని అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదు. కాబట్టి అయితే ఇప్పుడున్నటువంటి సమాజంలో దీనికి డిమాండ్ పెరగడం వల్ల షార్ట్కట్లు చాలా మంది చేయిస్తున్నారు. అంటే ఫోన్లో మాట్లాడే వాళ్ళు ఒకళ్ళు, అరేంజ్మెంట్స్ చేసేవాళ్ళు ఒకళ్ళు, పూజ చేసేవాళ్ళు ఒకళ్ళు అవుతున్నారు. అందువల్ల ఏం జరుగుతుంది? ఈ పూజ చేసేవాడికి టార్గెట్, రోజుకి ఇన్ని పూజలు చేస్తే ఇన్ని డబ్బులు వస్తాయి, అదే వాడి టార్గెట్. వాళ్ళు మొత్తం వాళ్ళ ఆర్గనైజేషన్ కాదు, చేయించేవాడు బ్రాహ్మణుడు చేయిస్తాడు. అందుకని బ్రాహ్మణులకైతే శాస్త్రీయంగా లేని వాళ్ళకి షార్ట్కట్లు చేసి పంపిస్తున్నారు. ఇది తెలియదు. కొంతమంది ఆన్లైన్లో అడ్వర్టైజ్మెంట్ రాగానే ముక్కు మొహం తెలియదు, ఎవడు చేస్తున్నాడో తెలియదు, వాళ్ళకి గట్టేసేస్తుంటారు. దానివల్ల కూడా నష్టమే. ఇలా ఒకటా రెండా అనేకమైనటువంటి సందర్భాలలో ఈ సంబంధించినటువంటి దోష ప్రభావాలు ఉన్నాయమ్మా. అందుకనే తదుపరి ధారావాహికలో ఖచ్చితంగా సవివరంగా ఈ పంచశాపాలకు ఎందుకు కారణమవుతాయి, ఈ పంచశాపాలు మన కుటుంబంలో ఉన్నాయా లేదా ఎలా తెలుసుకోవాలి, ఈ పంచశాప ప్రభావాలు ఉండడం వల్ల ఇంట్లో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి, ఎగ్జాంపుల్స్తో సహా అందరికీ ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం తప్పకుండా చేద్దాం. తప్పకుండా గురువు గారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.